హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో రోజులాగా డెరివేటివ్ డేటా అనాలిసిస్తో కాకుండా టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ప్రస్తుతం నడుస్తున్న వార్ సినారియోని క్యాష్ చేసుకుందాం అనుకుంటే మనం ఓఎన్జీసీని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఎలాగా అనేది చెప్తాను మీకు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్గా కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఆర్ఎస్ఐని అందరూ ఎలా ట్రేడ్ చేస్తారంటే ఓవర్ సోల్డ్ దగ్గరకు వచ్చినప్పుడు ఓవర్ సోల్డ్ లెవెల్స్ అండ్ ఓవర్ బాట్ లెవెల్స్ని పెట్టుకుంటారు. జనరల్గా ఓవర్ బాట్ లెవెల్ 80 ఉంటుంది, ఓవర్ సోల్డ్ లెవెల్ 30 పెట్టుకొని 30 కిందికి డిప్ అయినప్పుడు కొనడము, 80 పైనకి వెళ్ళినప్పుడు అమ్మడం లాంటిది చేస్తూ ఉంటారు. కానీ జనరల్గా ఇలా జనరల్ పర్స్పెక్టివ్లో వెళ్ళేదానికన్నా ఓవర్ సోల్డ్ అండ్ ఓవర్ బాట్ లెవెల్స్ని, ఓవర్ బాట్ లెవెల్ వచ్చేసి 60 పెట్టుకొని ఓవర్ సోల్డ్ లెవెల్ వచ్చేసి 40 పెట్టుకున్నారనుకోండి. ఈ 40కి 60కి మధ్యలో ఆర్ఎస్ఐ రన్ అవుతున్నప్పుడు న్యూట్రల్ బయాస్ కింద పెట్టుకొని 40 కిందికి డిప్ అయినప్పుడు బేరిష్ ట్రేడ్స్ తీసుకోవడం, 60 పైకి వెళ్ళినప్పుడు బుల్లిష్ ట్రేడ్స్ తీసుకున్నట్లయితే మంచి మొమెంటం ట్రేడ్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జనరల్గా ఆర్ఎస్ఐని యూజ్ చేసినప్పుడు ఈ సినారియోస్తో యూజ్ చేస్తూ ఉంటాము. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు ఓఎన్జీసీ చూసారనుకోండి. ఒకటి, ఓఎన్జీసీ కంటిన్యూస్గా మార్చ్ ఎండింగ్ దగ్గర నుంచి, అంటే ఈ 15 డేస్ నుంచి ఒక న్యూట్రల్ జోన్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆర్ఎస్ఐ బిలో 60 అండ్ అబోవ్ 40 లెవెల్స్లో కంటిన్యూస్గా ఉంది. సో ఇక్కడ ఒకవేళ మీకు ట్రేడింగ్ ఛాన్సెస్ వచ్చినా కూడా పెద్ద మూమెంటమ్స్ రావడానికి అవకాశం లేదు. అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు జరిగిన మూమెంటంలో 5% మూమెంట్ ఆల్రెడీ వచ్చింది. ఈ 5% మూమెంట్లో మనకి సూపర్ ట్రెండ్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. సూపర్ ట్రెండ్ 10-2 మనం జనరల్గా ఫ్యాక్టర్ 2 వాడతాము. సో 10-2 ఫ్యాక్టర్ ఉన్నటువంటి సూపర్ ట్రెండ్ బ్రేక్అవుట్ జరిగింది. సో ఇది ఒక బుల్లిష్ సినారియో. దాంతోపాటు ఆర్ఎస్ఐ చూసినట్లయితే మనకి 60+ వెళ్ళింది కాబట్టి ఈ టైంలో మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. దీంతో పాటు మనకి గ్లోబల్ మార్కెట్లో ఉన్న అన్సర్టెనిటీస్ వల్ల ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించిన కంపెనీస్లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల కూడా వీటికి తాలూకు మూమెంటం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఇప్పుడు ఒక న్యూస్ ఉంది కాబట్టి ఇది బ్రేక్అవుట్ అయింది, ఆల్రెడీ 5% పైన పెరిగింది. రేపు పొద్దున ఈ న్యూస్ న్యూట్రలైజ్ అయిపోతే మళ్ళీ అదే విధంగా బ్యాక్ వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే ప్రైస్లోకి 1 డేలో పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సినారియో జరిగితే లాస్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ ఇదే సినారియో కంటిన్యూ అయ్యి మూమెంటం పెరిగినట్లయితే, ప్రాఫిట్లో వచ్చినట్లయితే ప్రాఫిట్స్ కూడా ఎలా సంపాదించాలి అని తెలుసుకుందాం ఇప్పుడు. సో జనరల్గా ఈ రెండు సినారియోస్లో మనం ఒకటి, మూమెంటంలో ప్రైజ్ కదులుతున్నప్పుడు మనకి ప్రాఫిట్స్ ఎంత ఇంపార్టెంటో, అదే వెనక్కి పడిపోయి మనం అనుకున్న దానికన్నా కిందికి పడిపోయినప్పుడు లాస్ తీసుకునేది మనం వచ్చే ప్రాఫిట్ కన్నా అట్లీస్ట్ హాఫ్ లేదా హాఫ్ కన్నా తక్కువ ఉండాలి. అప్పుడే మనకి 1:1 రేషియోలో అట్లీస్ట్ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి స్ట్రాటజీస్ని వెతుక్కొని చేసుకున్నట్లయితే మనం ఇందులో ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. టెక్నికల్గా ఇప్పుడు మనం చూసాం కదా, టెక్నికల్గా బుల్లిష్ ఉంది. సో ఇప్పుడు ఏ లెవెల్స్ని ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఆప్షన్స్ డాటాను చూసి మనం తెలుసుకుందాం. ఓఎన్జీసీ ఆప్షన్స్ డాటాకు చూసినట్లయితే మనకు 280 లెవెల్ క్రాస్ చేసిన తర్వాత ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ కాల్ ఆప్షన్స్ అయితే బిల్డ్ అయ్యలేవు. హయ్యెస్ట్ మళ్ళీ వచ్చేసి 300 దగ్గర ఉంది కాబట్టి మనకి రోడ్ క్లియర్గా ఉందని అనుకోవచ్చు. కానీ ఒకవేళ వార్ సినారియో కనుక న్యూట్రలైజ్ అయినట్లయితే, ఒకవేళ వెనక్కి పడిపోతే సపోర్ట్ వచ్చేది 275 దగ్గర వస్తుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 275 పుట్ని అమ్మేసి 270 పుట్ని కొన్నాం అనుకోండి. ఇప్పుడు ఇది బుల్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఇటువైపు మూమెంటం వచ్చినా కూడా మనకి ప్రాఫిట్లో ఉంటాము. అండ్ ఒకవేళ ఈ మూమెంటం తగ్గిపోయి సినారియో మొత్తం మారిపోయి మళ్ళీ వెనక్కి ప్రైస్ పడిపోయినా కూడా ఇమీడియట్ సపోర్ట్ 275 దగ్గర ఉంది. కాబట్టి మార్కెట్ 275 దగ్గర ఎండ్ అయినా కూడా, 280 నుంచి వెనక్కి వచ్చి 275 దగ్గర మార్కెట్ ఎండ్ అయినా కూడా మనం ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు సినారియోస్లో. ఒకవేళ కనుక 270 కన్నా కిందికి డిప్ అయింది అనుకోండి, లిటిల్ లాస్తో మనం ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇలాంటి స్ట్రాటజీని కన్సిడర్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే ఇలాంటి సినారియోలో ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.